హాయ్ ఆల్ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు. రామాయణంలోని మూడవ భాగమైన అయోధ్యకాండ పార్ట్ 5 వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సుమంత్రుడు అయోధ్యకి తిరిగి వచ్చి రాముడు సీతా లక్ష్మణ సహితుడై గంగని దాటి అరణ్యాలకి వెళ్ళిపోయాడని చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముడు ఎలా ఉన్నాడని అడగగా సుమంత్రుడు ఇలా చెప్పాడు. రాముడు మీకు నమస్కారములు చెప్పమన్నాడు. కౌసల్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. కౌసల్య సుమిత్ర కైకేలందు తనకెటువంటి భేదభావం లేదన్నాడు. భరతుడిని కుశలం అడిగాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న దశరథుడు లక్ష్మణుడు ఏమన్నాడు అని అడిగాడు. అప్పుడు సుమంత్రుడు లక్ష్మణుడు పడవెక్కుతూ మా తండ్రి కామమునకు లొంగిపోయి సకల గుణాభి రాముడిని రాజ్యం నుంచి బయటికి పంపించాడు. అందుకని ఆయనని తండ్రిగా నేను అంగీకరించడం లేదు. ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాదు. నాకు తండ్రి కానీ, తల్లి కానీ, గురువు కానీ, దైవం కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరైనా నాకు రాముడే. ఈ మాట నేను చెప్పానని దశరథుడికి చెప్పు అన్నాడు. మరి సీతమ్మ ఏమనిందని దశరథుడు అడగగా సీతమ్మ పడవెక్కుతూ నా వంక చూసి నమస్కారం చేసి వెళ్ళిపోయింది అన్నాడు. అప్పటికే దశరథుడు చాలా పరివేదన చెందుతున్నాడని సుమంత్రుడు గ్రహించాడు. రాజుని ఓదార్దామని సుమంత్రుడు ఇలా అన్నాడు. ఏమీ లేదయ్యా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. రాముడితో పాటు సీతమ్మ సంతోషంగా నడుస్తూ ఆ వనాలని ఉపవనాలని అన్నిటినీ చూస్తుంది. సీతమ్మ అరణ్యంలో నడిచి వెళ్తుంటే హంసలు కూడా ఆవిడలాగానే నడుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అప్పటిదాకా తమ నడకల్ని చూసి అందరూ హంస నడక అంటుంటే ఆవిడ ఆనందపడేవి. కానీ సీతమ్మ అరణ్యానికి వచ్చాక ఆ హంసలన్నీ నడకలు మానేసి ఒక మూల కూర్చున్నాయట. మీరు ఎందుకు నడవడం లేదు అని ఎవరన్నా అడిగితే అవి మాకన్నా అందంగా నడిచే ఆవిడ కొత్తగా అరణ్యానికి వచ్చింది. ఆమె నడక ముందు మా నడక ఏపాటిది అని నడవడం మానేసి ఒక మూలన కూర్చున్నాయట. అలా నడిచిందయ్య సీతమ్మ అని సుమంత్రుడు అన్నాడు. అప్పుడు కౌసల్య, ఒక స్త్రీ భర్త చేత, కొడుకు చేత, జ్ఞాతుల చేత రక్షించబడాలి. భర్తవై నువ్వు నాకు రక్షణ ఇవ్వలేదు. నాకు ఉన్న ఒకే ఒక కొడుకుని నా దగ్గర లేకుండా చేసేశావు. నా జ్ఞాతి అన్న వాడెవరూ దగ్గరలో లేరు. నువ్వు చేసిన ఈ దారుణమైన పని వలన నేను నా కొడుకుకి దూరమయ్యాను. కాబట్టి నేను దిక్కులేని చావైనా చస్తాను, లేకపోతే రాముడి దగ్గర కన్నా వెళ్తాను. ఇక నేను నీ ముఖం చూడను, నీ దగ్గర ఉండను అని అనింది. కౌసల్య మాటలు విన్న దశరథుడు కృంగిపోయి ఇలా అన్నాడు. నేను దౌర్భాగ్యుడినే కౌసల్య. నేను ఎందుకు పనికిరాని వాడిని, దీనుడిని, నేను ధర్మాత్ముడిని అని కానీ, మిమ్మల్ని సరిగ్గా ఒక్కనాడైనా చూశానని కానీ నేను అనను. నా కంటికి నిద్ర రావడం లేదు, నోటికి తిండి సహించడం లేదు, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు. నేను ఎంత బెంగ పెట్టుకున్నానో నీకేమి తెలుసు? ఓదారుస్తావని కదా నీ దగ్గరికి వచ్చాను. పరమ సాత్వికమైన ప్రవర్తన కలిగిన నువ్వు కూడా నన్ను ఇలా పొడి చేస్తే నేను కూడా ఈ క్షణంలోనే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను కౌసల్య. నువ్వైనా కనీసం ఇలా మాట్లాడడం మానవా? నీ కాళ్ళు పట్టుకుంటాను అని 2 చేతుల్లో నమస్కారం చేశాడు. శ్లోకం నా ఏషా హి సా స్త్రీ భవతి సగునియేన ధీమాత ఉభయోః లోకయోః వీరపత్యా యా సాంప్రదాయతే. కౌసల్య పరుగున వచ్చి ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన 2 చేతులు తన తల మీద పెట్టుకొని మహాధర్మాత్ముడైన భార్య దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నిన్ను బతిమాలుతున్నాను అన్నాడంటే ఆ స్త్రీ జీవితంలో అటువంటి దురిదానం ఇంక వేరొకటి ఉండదు. కొడుకు వెళ్ళిపోయాడన్న ఆక్రోశంలో ఇలా మాట్లాడాను, నన్ను క్షమించు అని ఆయన కాళ్ళ మీద పడిపోయింది. తర్వాత కౌసల్యాదేవి దశరథుడిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది. అప్పుడు ఆయన కౌసల్య అని కలవరించగా కౌసల్య, సుమిత్ర ఇద్దరూ వచ్చి ఆయన పక్కన కూర్చున్నాక దశరథుడు, నేను ఎందుకింత పడుతున్నానో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. పాలు తాగుతున్న పిల్లలకి తల్లుల యొక్క స్తాన్యములు కత్తిపెట్టి నరికేసుంటాను. అందుకని నేను ఇంత బాధపడుతున్నాను అన్నావు కదా. నీది కాదు దోషం. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒకసారి వేటాడాలనిపించింది. అప్పుడు బాగా వర్షం పడి భూమి అంతా తడిగా ఉంది. ఇప్పుడు క్రూరమృగాలు తప్పకుండా నీళ్లు తాగడానికి బయటికి వస్తాయని ఆ రోజు రాత్రంతా ధనుసుకి బాణాన్ని సంధించి కూర్చున్నాను.
తెల్లవారే వరకు ఏ మృగము వచ్చినట్టు నాకు కనబడలేదు. తెల్లవారుతుండగా నాకు గుడగుడ శబ్దం వినిపించింది. కానీ అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. ఏనుగు తొండం పెట్టి నీళ్లు తాగుతుందని గ్రహించాను. నాకు శబ్దమేది విద్య తెలుసు. అందుకని శబ్దాన్ని బట్టి ఏనుగు యొక్క కుంభస్థలం మీద బాణ ప్రయోగం చేయాలనుకొని చీకట్లో బాణప్రయోగం చేశాను. ఏనుగు యొక్క గీంకారం శబ్దం వినిపిస్తుందని అనుకున్నాను. కానీ నాకు ఒక మనిషి ఆర్తనాదాలు వినపడ్డాయి. నేను భయపడి అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను విడిచిపెట్టిన బాణం గుండెల్లో గుచ్చుకొని ఒక ముని కుమారుడు ఆ నది ఒడ్డున పడి తన్నుకుంటున్నాడు. నేను భయపడుతూ అతని దగ్గరికి వెళ్ళగా అతను, నేను ముని కుమారుడిని, తపస్సు చేసుకుంటున్నాను, తల్లిదండ్రులని పోషించుకుంటున్నాను, ఇటువంటి నన్ను నిష్కారణంగా బాణం పెట్టి ఎందుకు కొట్టావు అని అడిగాడు. అప్పుడు నేను నిన్ను కొట్టాలని కొట్టలేదు. నీరు తాగుతున్న శబ్దానికి ఏనుగనుకొని బాణం విడిచిపెట్టాను. నా దురదృష్టం ఆ బాణం నీకు తగిలిందని భయపడుతూ నిలబడ్డాను. అప్పుడు ముని కుమారుడు నన్ను చూసి, నువ్వు భయపడమాకు, నీకు బ్రహ్మహత్య దోషం లేదు. ఎందుకంటే నా తండ్రి వైశ్యుడు, నా తల్లి శూద్రస్త్రీ కాబట్టి శపించే అధికారం నాకు లేదు. కానీ నా తల్లిదండ్రులిద్దరూ అంధులు, అరణ్యంలో కూర్చొని ఉన్నారు. రోజూ నేను గ్రంథ పఠనం చేస్తే అవి వింటూ ఉంటారు. నేనే వారికి ఆహారం, నీరు తీసుకువెళ్తుంటాను. ఇప్పుడు వాళ్ళు మహాదాహంతో ఉన్నారు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఈ నీళ్లు పట్టుకెళ్ళి నా తల్లిదండ్రులకి ఇవ్వు. ఈ బాణపు మూలుకను నాలో ఉన్నందున నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. కనుక నువ్వు ఈ బాణం తీసేయి అన్నాడు. తీసేస్తే అతను చనిపోతాడు, తీయకపోతే అతను ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. అందుకని అతను బాధపడడం ఇష్టం లేక బాణం తీసేశాను. ఆ పిల్లవాడు వెంటనే మరణించాడు. అప్పుడు నేను ఆ నీటి కుండ పట్టుకొని అతని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. నా అడుగుల శబ్దం విన్న ఆ అంధులైన తల్లిదండ్రులు, నాయనా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీ అమ్మ నీకోసం బెంగ పెట్టుకుంది అని ఆ ముని కుమారుడి తండ్రి అడిగితే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా వల్ల పొరపాటు జరిగింది. నీ కుమారుడిని నేనే సంహరించాను అని చెప్పాను. అప్పుడు ఆయన నన్ను తన కుమారుడి కాళ్ళబేరాన్ని చూపించమన్నాడు. నేను వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళగా వాళ్ళు తమ కుమారుడి శవం మీద పడి రోదించారు. తర్వాత ఆ తండ్రి నా వంక తిరిగి, నేను ఎలాగైతే ఇప్పుడు నా కుమారుడి మీద పడి హా కుమారా, హా కుమారా అని పుత్రశోకంతో ప్రాణాలు విడిచిపెడుతున్నానో, నువ్వు కూడా అలాగే ఏడుస్తూ హా కుమారా అంటూ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఈలోగా స్వర్గలోకం నుండి ఇంద్రుడు వచ్చి, నువ్వు తల్లిదండ్రులకి చేసిన సేవకి నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తానని ఆ ముని కుమారుడిని తన రథంలో తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడిని విడిచి ఉండలేక ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పుడు నాకు తెలియలేదు కౌసల్య హా కుమారా అంటూ మరణించడం ఎంత కష్టమో అని. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నా చెవులు కూడా వినపడడం లేదు, నా కళ్ళు కనబడడం లేదు, నాకు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. అంతా భ్రాంతిలాగా ఉంది. ఎవరో దూతలు వచ్చి నా ప్రాణాలని లాగేస్తున్నారు. రాముడిని చూసే అదృష్టం నాకు ఇంక లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నన్ను మన్నించు కౌసల్య, సుమిత్ర, రామ రామ అని దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. అక్కడే కూర్చున్న కౌసల్య, సుమిత్ర, దశరథుడు మూర్ఛపోయాడనుకున్నారు. వాళ్ళు అక్కడే పడుకొని నిద్రపోయారు. మరునాడు ఉదయం వంది మాగధులు వచ్చి స్తోత్రం చేశారు. కానీ మహారాజు ఎంతసేపటికి మేల్కొనకపోయేసరికి అక్కడే నిద్రిస్తున్న కౌసల్యని అడిగారు, ప్రభువు కదలడం లేదని. అప్పుడు కౌసల్య పరదాలను తొలగించి లోపలికి వెళ్ళి చూసేసరికి దశరథుడు మరణించి ఉన్నాడు. దశరథుడు మరణించాడన్న విషయం తెలుసుకున్న ఆయన భార్యలందరూ అంతఃపురంలో క్రౌంచ పక్షులులాగా బిగ్గరగా ఏడ్చారు. కౌసల్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. 4 కుమారులు ఉన్నప్పటికీ అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత దశరథుడి శరీరాన్ని తైలధోరణిలో పెట్టారు. తైలధోరణి అంటే రసాయనంలో శరీరాన్ని నిలవజేసే పద్ధతి.
అందులో అలా పెడితే శరీరం పాడవదు. ఆ రోజు అందరూ జరిగినటువంటి ఈ హఠాత్ పరిణామానికి బాధపడుతూ ఉన్నారు. ఈ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం మహర్షులు అందరూ కూడా సభామండపానికి చేరారు. శ్లోకం మార్కండేయో అథ మగ్ధలౌ వామదేవః చ కశ్యపః కాత్యాయనో గౌతమః చ జాబాలిః చ మహాయాసః ఏతే ద్విజః సహ అమర్త్యః పృథగ్ వాచం ఉదీర్యాన్ వసిష్ఠం ఏవ అభిముఖః శ్రేష్ఠః రాజపురోహితం. ఆ సభలో మార్కండేయుడు మగ్ధులయ్యాడు. వామదేవుడు, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలైన మహర్షులందరూ సమావేశమయ్యారు. ఆ మహర్షులందరూ వశిష్ఠుడితో ఇలా అన్నారు: మహానుభావా, ఒక్కరోజు రాత్రి రోజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరాలు గడిచినట్టు ఉంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. రాజు లేని రాజ్యం మీద శత్రువుల దృష్టి పడడం ఒక్కటే కాదు, మెరుపులతో కూడిన వర్షం పడదు. రాజ్యంలోని ఏ కుటుంబంలో కూడా భర్త మాట భార్య వినదు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు చేయరు. ఒకవేళ జరిగినా దక్షిణలు ఇవ్వరు. ఎక్కడా కూడా పురాణాలు, కావ్యములు మొదలైన వాటిలో ఉండేటటువంటి విశేషములను వివరించడానికి పండితులైన వారు ముందుకి రారు. యుక్త వయసులో ఉన్నటువంటి కన్యలు గొప్ప గొప్ప బంగారు ఆభరణములను ధరించి సాయంత్రం పూట సంతోషంగా ఉద్యానవనాల్లోకి వెళ్ళి పువ్వులను కోసుకుంటూ ఆనందంగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆడపిల్ల కనబడితే వేధించుకు తినేటటువంటి దుష్టచావు కలిగినటువంటి మనుష్యరూపమైన యవ్వనంలో ఉన్న మృగాలు బయలుదేరతాయి. తపస్సు చేసుకునేటటువంటి ఋషులు తమ కడుపుని నింపుకోవడం కోసం గ్రామంలోకి రారు. వర్తకులు తమ సంపదని ఎక్కడో దాచుకున్నా కూడా బిక్కుబిక్కుమంటూ బతకవలసి రోజులు వస్తాయి. ఇది నా భూమి, ఇది నా పొలము అని చెప్పగలిగే వాడు ఉండడు. అన్నిటినీ మించి ప్రజల్లో నిస్పృహ, నిరాశ చోటు చేసుకుంటాయి. శ్లోకం రాజా సత్యం చ ధర్మస్య రాజా కులవతం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరో నృణం. రాజే సత్యం, రాజే ధర్మం, రాజే తల్లి, రాజే తండ్రి, రాజే దైవం, రాజే సమస్తం. అందుచేత సింహాసనం ఖాళీగా ఉండడానికి వీలులేదు. యముడు ప్రాణాలు తీస్తాడు. వాయువు గాలి వీచేటట్టు చేస్తాడు. వరుణుడు వర్షం కురిపిస్తాడు. కానీ అష్టదిక్పాలకులు సమస్త విధులను రాజ నిర్వహిస్తాడు. ప్రజలు సంతోషంగా బతికేటట్టు, అన్నం తినగలిగేటట్టు, ఎవరి వృత్తి యందు వారు సక్రమంగా ప్రవర్తించేటట్టు రాజు చేయగలడు. అందుకని తొందరగా ఇక్ష్వాకు వంశ సంజాతుడైన వారికి పట్టాభిషేకం చేయవలసింది అని ఆ మహర్షులు అన్నారు. అప్పుడు వశిష్ఠుడు, ఇందులో మీరు కానీ నేను కానీ ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే దశరథుడు వెళ్ళిపోతూ ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోయాడు. భరతుడికి ఈ రాజ్యం దక్కాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని నిర్ణయించాడు. ఆ కారణం చేత భరతుడిని పిలిపించి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చెయ్యాలి. కానీ భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దగ్గర ఉన్నాడు. ఆ రాజ్యం చాలా దూరంలో ఉంది కనుక చాలా వేగంగా అశ్వముల మీద వెళ్ళగలిగే దూతలని పంపిద్దాము అని అన్నాడు. తరువాత వశిష్ఠుడు, సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు అనే 4 దూతలని సిద్ధం చేసి కైకేయ రాజ్యానికి వెళ్ళి ఆ కైకేయ రాజుకి విశేషమైన ధనాన్ని బహుమతిగా ఇవ్వమన్నాడు. కానీ అక్కడ మీరు రాముడు అరణ్యాలకి వెళ్ళినట్టు గాని, దశరథ మహారాజు మరణించినట్టు కానీ ఎవరికీ చెప్పవద్దు అన్నాడు. భరతుడిని నేను కుశలం అడిగానని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అయోధ్య నగరాన్ని చేరుకోవాలని నేను ఆజ్ఞాపించానని చెప్పి తీసుకురండి అన్నాడు. అప్పుడు ఆ దూతలు మార్గమధ్యంలో తినడానికి కావాల్సిన ఆహార సంభారములను సమకూర్చుకొని
అడ్డదారిలో బయలుదేరారు. వాళ్ళు రాజభక్తి కలిగిన వారు కనుక వెళ్ళే దారిలో కంటికి తృప్తినిచ్చే విషయాలు కనిపించినా అడగకుండా వెళ్ళారు. అలా వారు అయోధ్య నుండి పడమటికి బయలుదేరి అపారతాళము అనే పర్వతాన్ని దాటి మాలిని నదీ తీరం గుండా ప్రయాణం చేసి ప్రలంబాత్ పర్వతానికి ఉత్తరం వైపు తిరిగి అక్కడ నుంచి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి హస్తినా నగరాన్ని సమీపించి అక్కడ ప్రవహిస్తున్న గంగా నదిని దాటి మళ్ళీ పశ్చిమాభిముఖంగా తిరిగి అక్కడ నుంచి కూరు దేశంలో ఉండేటటువంటి జాగ్నలం అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ నుంచి పాంచాల రాజ్యాన్ని చేరి శరదంధుడు అనే నదిని దాటి పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి నికుల వృక్షము అనే మహావృక్షాన్ని చేరి అక్కడి నుంచి కులింగ పట్టణం చేరుకొని అక్కడి నుంచి అభికాలము అనే గ్రామాన్ని చేరుకొని తర్వాత ఇక్షుమతి నదిని దాటి బహిళిక దేశాన్ని చేరుకొని దాని మధ్యలో నుంచి బయలుదేరి సుధామము అనే విష్ణుపదాన్ని చేరుకొని అక్కడ నుంచి విపాసా నదిని దాటి సాల్మలి వృక్షము అనే గొప్ప ప్రాంతాన్ని చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి గిరివజ్రం కైకేయ రాజ్యానికి రాజధాని చేరుకున్నారు. తెల్లవారాక భరతుడి దర్శనం కోసం లోపలికి ప్రవేశించారు. అదే రోజు తెల్లవారుతుండగా భరతుడికి పీడకల వచ్చింది. తెల్లవారేసరికి ఆయన మనసులో స్వస్థత లేదు. అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనంగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగగా భరతుడు ఇలా చెప్పాడు: నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రిగారైన దశరథ మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు. ఆయన అక్కడి నుంచి కింద పడిపోయారు. పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్లలో పోసుకొని తాగుతున్నారు. తర్వాత ఆ నూనెని వంటి నిండా పూసుకున్నారు. తర్వాత ఆయన తన తల్లిని కిందకి వాల్చేసి ఉండగా నేను ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను. సముద్రమంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఆ భూమండలం అంతా బద్దలైపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగజాన్ని ఉండే దంతం విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితో పాటు మా తండ్రిగారు ఇక ఇనుపపీట మీద కూర్చొని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని ఎర్ర చందనం రాసుకొని ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలో పూనిచ్చ రథం ఎక్కారు. అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాశాల వేసి ఆయనని ఆ రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనబడ్డాడో వాడు చితి మీద పడుకొని ఉండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజుల్లోనే చూడవలసి వస్తుంది. అందుచేత నాకు నా తండ్రిగారు మీద బెంగ పట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు శ్లోకం: ఆర్యా చ ధర్మ నిరత ధర్మజ్ఞ ధర్మదర్శిని ఆరోగా చ అపి కౌసల్యా మాతా రామస్య ధీమాతః. సర్వకాలమందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానము చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం తెలిసినటువంటి రామమాత అయిన కౌసల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా? శత్రుఘ్నుడిని లక్ష్మణుడిని తల్లి అయిన సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా? శ్లోకం: ఆత్మ కామ సదా చండీ క్రోధాన ప్రజ్ఞా మానిన ఆరోగా చ అపి కైకేయీ మాతా మే కిం ఉవాచాః.
మా అమ్మ కైక ఎప్పుడూ కోరికలతో తిరుగుతూ ఉంటుంది. చాలా కోపంతో ఉంటుంది. అటువంటి కైకేయికి ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణుల కుశలంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు దూతలు, నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతుంది. నువ్వు ఉత్తర క్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని చెప్పారు. అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయ రాజు దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు కైకేయ రాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రాలు బహూకరించాడు. మేనమామ అయిన యుద్ధజిత్ ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగులని, కంచార గాడిదలని, వేట కుక్కలని బహూకరించాడు. తన బహుమానాలన్నిటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు. భరతుడు దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుదామ, హల్దిని, శతద్రువు, శిలావహ అనే 4 నదులను దాటాడు. అక్కడ నుంచి శల్యకర్తన నగరాన్ని, చైత్రరథం నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తర్వాత వీరమత్సం అనే దేశానికి వచ్చాడు. కులింగా నదిని దాటాడు. తరువాత మహారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి భగీరథి నదిని దాటాడు. తరువాత ప్రగవటము అనే పట్టణానికి చేరుకున్నాడు. తరువాత కుటికోశ్చకము అనే నదిని దాటాడు. అక్కడి నుంచి ధర్మవర్ధనము, తోరణము, వరుది అనే గ్రామాలు దాటాడు. తరువాత ఉజ్జహాసం అనే నగరంలోకి వచ్చాడు. తదనంతరం సరస్వతీ తీర్థం అనే గ్రామాన్ని దాటాడు. అక్కడ ఉత్తనానికి అనే నదిని దాటాడు. అక్కడ నుంచి హస్తిపృవిశ్చకము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదిని దాటాడు. తరువాత కపివతి అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు. తరువాత స్థానుమతి అనే ఊరిని దాటాడు. తరువాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణం చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తన తాతగారి దగ్గర నుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రులు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజలు పరిస్థితిని చూసేసరికి ఆయన మనసు మరింత బరువయింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషంగా కనబడలేదు. అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజ మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారెవ్వరూ సంతోషంగా లేరు. రాజు ఎక్కడా లేకపోతే మా అమ్మ కైకేయ మందిరంలో ఉంటాడని గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకేయికి నమస్కారం చేశాడు. అప్పుడు కైకేయ భరతుడిని సంతోషంగా తన పక్కన కూర్చోపెట్టుకొని, చాలా సంతోషంగా గడిపావా? అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కడి విశేషాలేంటో నాకు చెప్పు అని అనింది. అప్పుడు భరతుడు, అమ్మా, నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రులు పట్టింది. అక్కడ అందరూ బాగానే ఉన్నారు. కానీ నా తండ్రిగారైన దశరథ మహారాజు గారి పాదాలకి నమస్కారం చెయ్యాలని నా మనసు కోరుకుంటుంది. నీ మందిరంలోని ఈ తల్పం మీద నా వారు పడుకొని ఉండేవారు కదా, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడా లేరు. అమ్మా, తండ్రిగారు కౌసల్య మందిరంలో ఉన్నారా అని అడిగారు. ఈ మాటలు విన్న కైకేయ చాలా తేలికగా, శ్లోకం యా గతిః సర్వభూతానాం తాం గతిం తే పితా గతః రాజా మహాత్మా తేజస్వి యయాజకః సతాం గతిః. చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అనింది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే ఒక మందించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడ్చాడు. అప్పుడా కైకేయ, ఓ రాజా, నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా? గొప్ప గొప్ప సభల్లో కూర్చోవలసిన వాడిని ఇలా నేల మీద పొర్లడమేంటి? పైకి లేచి కూర్చో అనింది. అప్పుడు భరతుడు, అమ్మా, నాన్నగారు చిట్ట చివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారమ్మా? రాముడికి పట్టాభిషేకమో లేక నాన్నగారు ఏదన్నా యజ్ఞం
చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా. నాన్నగారు వెళ్ళిపోయాడంటే రాముడు పక్కనే ఉండుంటాడు. తండ్రిగారు వెళ్ళిపోతే నాన్నగారు తమ్ముళ్ళకి తండ్రిలాంటి వాడిని ఆర్యులు చెప్తారు కదా. అందుకని నేను ఇప్పుడు రాముడి పాదాలు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదాలు పట్టుకున్నంత సంతోషంగా కలుగుతుందమ్మా. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చిట్టచివర చనిపోయే ముందు ఆయన ఏమన్నారో నాకు చెప్పమ్మా అన్నాడు. మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామ, హా లక్ష్మణ, హా సీత అంటూ చనిపోయాడురా. చనిపోతూ ఈ సీతారామలక్ష్మణులు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి చనిపోయాడురా అని కైకేయ చెప్పింది. మరి ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడగగా వాళ్ళ ముగ్గురు అరణ్యాలకి వెళ్ళిపోయారు అని కైకేయ చెప్పింది. అరణ్యాలకి ఎందుకు వెళ్ళారు అంటే మీ నాన్న పంపించేశాడు అని చెప్పింది. అప్పుడు భరతుడు, నాన్న ఎందుకు పంపించారమ్మా? రాముడు ధర్మాత్ముడు. అరణ్యాలకి పంపించాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీ దోష బుద్ధితో చూశాడా? పరాకాంతిని అనుభవించాడా? యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడా? అప్పుడే పుట్టిన పిండాన్ని నశింపచేశాడా? ఇలాంటి పాపాలు చేసేవాడు రాముడు కాదే. రాముడిని అడవులకు ఎందుకు పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలు ఏమి జరిగిందో నాకు యథార్థంగా చెప్పు అన్నాడు. అప్పుడు కైకేయ ఎంతో సంతోషపడిపోతూ, నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరాకాంతిని అనుభవించడం ఏమిటిరా? రాముడు పరాకాంతిని కన్నెత్తి చూడడు. అంతటి ధర్మాత్ముడు. కానీ నీకు రాజ్యం దక్కాలని నేను దశరథుడిని 2 వరాలు అడిగాను. 14 సంవత్సరాలు రాముడిని దండకార్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చేయమన్నాను. సత్యపాశములకు బద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. అందువలన రాముడు దండకార్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత 2-3 రోజుల్లోనే కృంగి కృశించి నశించిపోయాడురా. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దాన్ని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యం పూర్తి చేసేసి చక్కగా వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో, నాకు చూడాలని ఉంది అనింది. ఈ మాటలు విన్న భరతుడు కైకేయ వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ, రాముడు నాకు కంటకంగా మారుతాడని కానీ నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? నీకు మించిన భారాన్ని నెత్తిమీద వేసుకున్నావు. ఇక్ష్వాకు వంశంలో కాలరాత్రి ప్రవేశించినట్టు ప్రవేశించావు. నువ్వు నాకు తల్లివి కావు. నేను నీకు కొడుకుని కాదు. నేను నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుత్తుక కత్తిరించాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపిన వాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడుడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌసల్యని ఎలా చూశాడో నిన్ను అలాగే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యాన్ని ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యాన్ని అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. ఏ పాపం ఎరుగని నా మీద భరతుడికి రాజకాంక్ష ఉందన్న ఉపవాదు పడింది. నేను ఇదెంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది? నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా, నీకు ఒక విషయం చెప్తాను. ఒకానొకనాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళుతుండగా భూమండలం మీద ఒక రైతు విపరీతమైన ఎండలో
శోపించిపోతున్న 2 ఎద్దులని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సూరభి కన్నుల వెంట నీరు కార్చింది. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సూరభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతం మీద వెళ్తుండగా ఆయన చేతిమీద సూరభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్య పరిమళం కలిగిన కన్నీటి బిందువులు. ఎవరివా అని ఇంద్రుడు పైకి చూసేసరికి సూరభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతం దిగి అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు సూరభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండొచ్చు. ఆ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్న ఈ 2 ఎద్దులని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డలని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడ్చాను అని కోట్లమంది బిడ్డల కలిగిన సూరభి అనింది. మరి ఒకగానొక కుమారుడు అమ్మ కౌసల్యకి లేక పుట్టినవాడు ధర్మాత్ముడు. అటువంటి వాడిని 14 సంవత్సరాలు అరణ్యాలకి పంపావే. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా? ఒకనాటికి అది జరగదు. ఇక నువ్వు బతికుండడం అనవసరం. వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరివేసుకో. అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తం అని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైకేయ మీద పిడుగుపడినట్టు అయింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి భరతుడిని చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైకేయ మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుంచి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురుగా. భరతుడు కౌసల్య పాదాల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నువ్వు లేనప్పుడు 2 వరాలు అడిగింది. నా కొడుకు అడవులని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి కంటకం లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇక ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు. అందుకని నిన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టు అని అనింది. భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావు. నా గురించి నీకు తెలుసు కదా, నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలుసుంటే నేను రాజ్యం కోరుకునేవాడినైతే ఇటువంటి మహాపాపములు చేసిన వాడినవుదునుగాక అని కొన్ని పాపాలు చెప్పాడు భరతుడు. అవి ఏంటంటే, గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞుడనవుదునుగాక. నిద్రపోతున్న ఆవుని కాని, ఎద్దుని కాని తన్నిన వాడికి, సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి, ఇంట్లో సౌందర్యవతి అయిన తనని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యలందు దృష్టి కలిగిన వాడికి, ఋతుస్నానం చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించినటువంటి వాడికి, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులకి పెట్టకుండా మధుర పదార్థాన్ని తానొక్కడే తినడానికి, అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపి వాడికి విషం లోహం అమ్ముకున్న వాడికి, యుక్త వయసు వచ్చిన తరువాత కూడా వివాహం చేసుకోనటువంటి వాడికి, ఋషులు, పితృదేవతలు, దేవతల రుణాన్ని తీర్చుకోవడం కోసమని వివాహం చేసుకొని సంతానం కననటువంటి వాడికి, అన్నిటికి మించి ప్రజల దగ్గర పన్ను తీసుకుని తిరిగి ఆ ప్రజలకి కావాల్సిన సదుపాయాలని కల్పించినటువంటి రాజుకి, కొత్తగా ఇన్నటువంటి పశువు యొక్క దూడ మళ్ళీ పాలు తాగడానికి వస్తే ఆ పొదగల్లో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి, సూర్యుడికి, చంద్రుడికి ఎదురుగా నిలిచి మూలమూత్రములు
విసర్జన చేసిన వాడికి, ఇల్లు తగలబెట్టిన వాడికి ఎటువంటి పాపము వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుంది అని అన్నాడు. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు. కాని పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడాను అని భరతుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరం తైల ధోరణిలో ఉండిపోయింది. ఆయనకి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఉత్తమగతులు కలగవు. కావున నీ పనియందు దృష్టి పెట్టు అన్నారు. అప్పుడు దశరథ మహారాజు ప్రార్థన శరీరాన్ని తైలధోరణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడి నుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తరువాత ఆ శిబికతో శరీరాన్ని చీతి మీద పెట్టారు. భరతుడు, శత్రుఘ్నుడు అగ్నిహోత్రం తీసుకొచ్చి వెలిగించారు. తర్వాత అందరూ సరయూ నదికి వెళ్ళి స్నానం చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు. 2-3 రోజులు తరువాత కొన్ని లక్షల గోవులని, బంగారాన్ని దానం చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజున ఔత్సత్యం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భరతుడి దగ్గరికి వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు. మీ తండ్రిగారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంభరములన్నిటికీ ఒక్కసారి ప్రదక్షిణం చేసి, శ్లోకం రామః పూర్వో హి నో భ్రాతా భవిష్యతి మహీపతిః అహం తు అరణ్యే వస్యామి వర్షిణి నవపంచచ. నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సంభరములతో యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. కానీ మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని, శిల్పాలని తీసుకువచ్చి రాజ్యం నుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చేయండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. కావున ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతి వారికి చేరింది. అందరూ ఈ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు, శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత జరుగుతుంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలైన మా అమ్మ కైకేయ 2 వరాలు అడిగి ఉండవచ్చు. సత్యపాశముల చేత బంధింపబడ దశరథ మహారాజు ఆ 2 వరాలని కైకేయికి ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణుల దశరథుడిని నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు? మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మందర వచ్చింది. కైకేయి ఇచ్చిన ఆభరణములతో ఆ మందర వెళుతుండగా చూసిన భటులు ఆమెని పట్టుకొని, అసలు రామలక్ష్మణులు అరణ్యాలకి వెళ్ళడానికి కారణం ఈ మందర అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మందరని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడి భీకరమైన స్వరూపాన్ని చూసిన కైకేయ మరియు సుమిత్ర యొక్క అంతఃపురాల్లోని జనాలు పారిపోయారు. ఇప్పుడు భరత శత్రుఘ్నుల్ని ఆపగలిగేది కౌసల్య ఒక్కతే అని అందరూ కౌసల్య మందిరానికి పరుగు తీశారు. ఆ మందిరాన్ని శత్రుఘ్నుడు పొడవబోతుండగా అప్పుడే కైకేయ అక్కడికి వచ్చి నిలబడింది. శ్లోకం అహన్యం అహం ఇమం పాపం కైకేయీం దుశ్చచారిణీం యది మాం ధార్మికో రామః న అసూయనే మాతృఘాతకం. అప్పుడు భరతుడు, అయ్యయ్యో శత్రుఘ్న, ఆ మందరని చంపుతున్నటువంటి ఈ మందర మాటలు విని ఇంత ఉపద్రవం తీసుకొచ్చింది ఆ కైకేయ. నాకు ఆవిడని చంపేయాలని ఉంది. కానీ ఎందుకు చంపడం లేదో తెలుసా? ఆమెని చంపేస్తే
మాతృఘాతకుడు అని రాముడు నాతో మాట్లాడడు. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం పెద్ద లెక్క. దీన్ని చంపిన స్త్రీని చంపిన వాళ్ళు అని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు. రాముడిని చూడకుండా మనం ఉండలేము. అందుకని దాన్ని వదిలేయి అన్నాడు. శ్లోకం భరతస్య వచః శత్రువ శత్రుఘ్నః లక్ష్మణ అనుజః నువర్తన తతః రోషత్ తాం ముమోచ చ మందరం. అప్పుడు లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడి మాట విని తన మనసు మార్చుకొని మందరని విడిచిపెట్టాడు. మరునాడు ఉదయం వశిష్ఠుడు సామంతరాజులతో పురోహితులతో అందరితో గొప్ప సభ ఏర్పాటు చేశారు. తరువాత భరతుడు కూడా వచ్చాడు. అప్పుడు వశిష్ఠుడు, నాయనా, నీ తండ్రి అయిన దశరథ మహారాజుగారు ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించాలని నిర్ణయం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఉన్నంతకాలం దశరథ ధర్మబద్ధంగా పరిపాలన చేశారు. చంద్రుడిని వెన్నెల ఎలా విడిచిపెట్టిందో అలా పుత్రధర్మాన్ని విడిచిపెట్టకుండా రాముడు అడవికి వెళ్ళాడు. అందుకని నువ్వు కూడా నీ ధర్మాన్ని పాటించాలి. కావున నువ్వు పట్టాభిషేకం చేసుకోవడం ధర్మం. అందుకని జలకలశములు తెప్పించాను. భద్రపీఠం ఏర్పాటు చేయబడింది. ఉత్తమాశ్యాలని గజాలని తీసుకొచ్చాము. కావున నువ్వు కూర్చొని పట్టాభిషేకం చేయించుకో అన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడిని వంక చూసి, నాకు ఈ రాజ్యం అక్కర్లేదు. నేను దీన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని ఆ నిండు సభలో అందరి ముందు చంటి పిల్లాడు వెక్కి వెక్కి ఏడ్చినట్టు ఏడ్చాడు. తర్వాత భరతుడు వశిష్ఠుడితో, నువ్వు ఇది చేయవలసిన పనేనా వశిష్ఠా? నేను వేదం చదువుకున్నాను. నేను దశరథ మహారాజుకి పుట్టానయ్యా. నాకు ధర్మం తెలుసు. వేరొకడి రాజ్యాన్ని అపహరించే దొంగగా చూస్తున్నావా నన్ను? ఇవాళ ఈ రాజ్యం రాముడిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేను ఎవరు పుచ్చుకోవడానికి? ఈ రాజ్యమునకు నాకు అందరికీ ఆయనొక్కడే రాజు అని భరతుడు అనేసరికి వశిష్ఠుడు మనసులో పొంగిపోయాడు. ఈ మాట విన్న వాళ్ళందరూ సంతోషపడిపోయి, సంతోషం భరత ఇక్ష్వాకు వంశంలో ఎటువంటి పిల్లలు పుట్టాలో అటువంటి పిల్లలు పుట్టారు. ఒకడిని మించిన శీలం మరొకడిది. ఇలాంటి పిల్లల్ని చూసిన మేము అదృష్టవంతులం అన్నారు. అప్పుడు భరతుడు, నేను నిన్ననే ఆదేశించాను. కొంతమంది పరివారం అప్పుడే బయలుదేరి రాముడున్న అరణ్యానికి మార్గం చేస్తున్నారు. మనందరం బయలుదేరి రాముడి దర్శనం చేసుకొని ఆయనని వెనక్కి తీసుకువద్దాం అన్నాడు. ఇంతటితో అయోధ్యకాండ పార్ట్ 5 ముగిసింది. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.